ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయనే అంటున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచినట్టయితే నా పేరు మార్చేసుకుంటాను, ఆయన్ని తరిమి కొడతాం అని చెప్పేసి ఒక ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. ఎందుకంటే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడని చెప్తున్నానంటే చేత కాదు, అలాగని చేయకుండా ఉండలేడు. ఇప్పుడెక్కడ ముద్రగడండి, ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయాడు. ఎలాగ అవుట్డేటెడ్ అయిపోయాడు? ఎన్టీ రామారావు గారు ఉన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో నిజాయితీ గల నాయకుడని పేరు తెచ్చుకున్న మాట వాస్తవమే. తర్వాత నీ పరువు నువ్వే తీసుకున్నావు. ఒకసారి ఏదో కరెంటు బిల్లు ఎక్కువైంది, అది ప్రక్షాళన చేస్తే కానీ నేను గదిలోకి వెళ్ళిపోయి తుపాకీతో కాల్చేసుకుంటానని చెప్పేసి ఓ డ్రామా ఆడావు. కాల్చుకున్నావా? కాల్చుకోలేదు. ఇంకోసారి బీసీ సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తే నేను బ్రతుకుంటానని చెప్పి పురుగుల మందు తాగడానికి మూతి వరకు ఆ సీసాన్ని పెట్టుకున్నావు. తాగావా? లేదు. ఒకసారి ఒక ప్లేటు కంచమును గరిడ పట్టుకొని అందరినీ వాయించమన్నావు. ఏదో పెద్ద చైతన్యం వచ్చేస్తుంది, పెద్ద తిరుగుబాటు వస్తుందని. ఆ కంచాన్ని గరిటతో అందరూ పిచ్చోళ్ళలాగా వాయించారు. ఏమైనా వచ్చిందా? ఇంత కాపురు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి బోర్డు పెట్టావు. ఏమైంది? చివరికి అంతా నీ తలకు పిచ్చి ఆలోచనలు, ఇంకా వయసు మీరుతున్న కొద్దీ ఒక ఉన్మాదంతో కూడుకున్న ఆలోచనలు వచ్చాయి. కానీ ఏమైనా మంచి ఆలోచనలు వచ్చాయా? పవన్ కళ్యాణ్ నిధికి రాలేదని చెప్పేసి నువ్వేమో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళావు. ఇంత రాజకీయ నాయకుడు కదా, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమిటో ఏ రోజైనా తెలుసుకున్నావా? కరెక్ట్, మీ కూతురు క్రాంతి కరెక్ట్గా చెప్పింది. మా నాన్నను ఉపయోగించుకొని పక్కకు తోసేస్తాడు, ఇది మాత్రం పక్కా అని చెప్పింది. కనీసం మీ కూతురుకున్న బుద్ధి కూడా మీకు లేదా? తర్వాత ఆవిడేదో కొంచెం మామూలు నిజాయితీగా ఈరోజు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి నా వంతు మద్దతు పలుకుతున్నానని చెప్తే అది ఆ వాళ్ళ ప్రాపర్టీ, నా దగ్గర ఉన్నప్పుడు నా ప్రాపర్టీ అన్నావు. ఒక మహిళని ప్రాపర్టీతో పోల్చడం అందరూ నవ్వుకుంటున్నారు కదా, మీకు అసలేమి బాధ లేదా? ప్రాపర్టీ ఏమిటండి? మీ దగ్గర ఉంటే మీ ప్రాపర్టీ ఏమిటండి? వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ప్రాపర్టీ ఏమిటి? తర్వాత ముద్రగడ కూతురు అనకపోతే ఎలాగంటారండి? సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ పేరే చెప్తారు. ఎవరంటే మీ కూతురే కాదు, ముద్రగడ బావగారు, ముద్రగడ మరిది, ముద్రగడ మరదలు అంటారు. అనడంలో తప్పే ఉంది? దానికేమో నువ్వు ఎంత బుద్ధిహీనతతో మాట్లాడావు. చిరంజీవి కూతురు తగు అడ్రస్ కావాలా, లేకపోతే నాగబాబు కూతురు అడ్రస్ కావాలా, వాళ్ళని స్టేజ్ మీద తీసుకురావాలా? స్టేజ్ మీదకి ఎవరు జనసేన వాళ్ళు తీసుకురాలేదే, నీ కూతురు కోరి వచ్చింది పలకరిద్దామని. స్టేజ్ మీదకి ఎవరు తీసుకురాలేదు. అలాగేమో నీ కూతురు వచ్చిందని చెప్పి చిరంజీవి కూతురు, నాగబాబు కూతురు కూడా అందరూ రావాలా? ఏమిటండి ఇది? ఏమైనా మీ తాలూకు నోటికి హద్దు అదుపు ఉందా? అసలు మీ మెంటల్ స్టేటస్ ఏమిటో మీరు తెలుసుకుంటున్నారా? నేను ఇంకోసారి చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ అయిపోగానే మీరు చాలా పశ్చాత్తాపం పడతారు. ఎందుకురా ఇన్నేళ్ల రాజకీయ అనుభవం నన్ను తగలేయడానికి కానీ బోర్న ఏడ్చే రోజు వస్తుంది ముద్రగడ గారు. ఎందుకంటే ఇలా మాట్లాడకూడదు, అసలు మీ స్థాయికి అది స్పందించకూడదు. మీ కూతురు కాదు కదా. ఒకవేళ యుద్ధరంగంలో ఉన్నప్పుడు మీ భార్య వచ్చి ఈ విధంగా మీ కూతురు ఎలాగైతే చెప్పిందో అలా చెప్పినప్పుడు కూడా మీకున్న స్థాయికి మీరు స్పందించకూడదు. ఎవరైనా జర్నలిస్ట్ అడిగారనుకోండి, ఏమండి ఇది మనకి వాక్ స్వాతంత్ర్యం ఉంది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, ఇది నో కామెంట్ అని చెప్పాలి. అప్పుడు మీరు ఆకాశంతో ఎదుగుతారన్నమాట. అలా కాకుండా మామూలుగా ఏదో స్లమ్లో ఉన్నట్టుగా వాడు రానియండి వీడు రానియండి శవాలు బాగా తోలేస్తాను తరివేస్తాను, ఏమిటి మాటలు? ఎందుకు ఈ మాటలు? ఇంతకీ మీ సీట్ వచ్చిందా? ఇట్లాంటి పార్టీగా మీ మద్దతు తెలుపుకుంటున్నారు.
తప్పు ముద్రగడ గారు. ఏదో మీకు ఆవేశం ఉంటే ఆవేశం ఉండవచ్చు కానీ ఆవేశాన్ని కాసేపు అణుచుకొని ఆత్మ నివేదనం చేసుకోండి. నేను చేస్తున్న పని మంచిదా? చెడ్డదా? నా కూతురు చేసిన పని మంచిదా? చెడ్డదా? పవన్ కళ్యాణ్ గారు అనునయంగా మీతో మీ కూతురితో మాట్లాడిన మాటలు మంచివా? మంచివి కాదా? మీరు ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచించండి. ఎందుకు చీటికి మాటికి మైకుల ముందుకు వచ్చేసి మీ నోటుకు వచ్చింది మాట్లాడితే నిజంగా సగానికి సగం దిగజారిపోయారు. ఇంకా ముందు పద్మనాభం అంటారు కానీ నేను చెప్తున్నాను, ముద్రగడ కూడా అంటారు మీ బ్రాండ్ పోయింది, పద్మనాభం గారు అంటారు అన్నమాట. ఎందుకంటే అలా మీ పరువు తీసుకున్నారు ఈ రోజున. తర్వాత ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటారనుకున్నారా? మిమ్మల్ని ఆదరిస్తారనుకున్నారా? పోనీ దీనివల్ల గీత గారికి ఏమైనా ఓట్లు వస్తున్నాయనుకున్నారా? మీ పేరుతో ఆవిడకి వచ్చిన 100 ఓట్లలో 50 ఓట్లు పోతాయి. ఇది గుర్తుంచుకోండి. అసలు మీ గురించి మీరు మాట్లాడండి. మీ జీవితం గురించి మీరు మాట్లాడండి. మీ రాజకీయ అనుభవం గురించి మాట్లాడండి. అసలు మీ వాడొకడు మంచి ఉన్నత స్థానానికి వెళ్తుంటే మీరు నిజంగా నిజాయితీ పరులైతే శభాష్ పవన్ కళ్యాణ్, మా కులం మా సామాజిక వర్గంలో నువ్వు ఒకటి బాగా పైకొచ్చావు, నిన్నందరూ ఆదరిస్తున్నారు, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు భుజం మీద చెయ్యేసి తెరిచి హక్కును చేర్చుకుంటున్నారంటే గర్వపడవలసింది పోయి ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారా పద్మనాభం గారు? సారీ, ఇంకోసారి ఆలోచించుకోండి. మీ జీవితాన్ని ముందు మీరు చక్కదిద్దుకోండి. థ్యాంక్ యూ.